మామ అంటూ 5 ఏళ్ల పాలనలో సర్కారీ స్కూళ్లు నిర్వీర్యం, ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్ళిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు, సాధ్యంగాని సంస్కరణలతో అస్తవ్యస్తం, ప్రైవేటుకు మేలు చేసేలా తరగతులు విలీనం, ఊరిబడిని దూరం చేసి లేనిపోని గొప్పలు, బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దుడు, టోఫెల్ ఐబీ అంటూ విద్యార్థుల ప్రయోగాలు, ఇప్పటికీ గత ప్రభుత్వ చర్యల ప్రభావం అంటూ ఇంతకంటే నీచమైన జర్నలిజం మరెవరూ చెయ్యరు అనుకుంటా. వీళ్ళందరూ ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తారు? అంతకంటే మెరుగైనటువంటి విద్యనే కదా. వాళ్ళు తెలుగు మీడియం కోసం ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళారా? తెలుగు మీడియాన్ని రద్దు చేసే ఇంగ్లీష్ మీడియం రుద్దారంట. అందుకని మొన్ననే టెస్ట్ చేస్తే ఏమైంది, 10% మంది 10% మంది కూడా లేదు, 6% 7% మంది మాత్రమే మేము తెలుగు మీడియం రాస్తామన్నారు 10th క్లాస్ ఎగ్జామ్. అందరూ ఇంగ్లీష్ మీడియమే కోరుకుంటున్నారు. తెలుగుని రుద్దడం ఎందుకు అవుతుంది అక్కడ? నెంబర్ 1. రెండోది, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నారు కదా పేదలు, దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇంకోటి, సాధ్యంగాని సంస్కరణతో అస్తవ్యస్తం, అంటే సంస్కరణ సాధ్యం కాదని చెప్పి మూసుకు కూర్చుని ప్రైవేట్ స్కూళ్ళని ప్రైవేట్ కాలేజీలని ప్రోత్సహించాలా? ఇంతకంటే నీచమైన జర్నలిజం ఏదన్నా ఉంటుందా? ప్రభుత్వం చెయ్యకపోతే ఎందుకు చెయ్యవురా అని నిలదీయడం మానేసి ప్రభుత్వం సంస్కరణలు చేస్తే తప్పని వ్యాఖ్యానించేటటువంటి నీచమైన జర్నలిజం ఆంధ్రప్రదేశ్కే పట్టినటువంటి శాపం, ఆంధ్రాకి పట్టినటువంటి దరిద్రం అనాలి.